విశ్వాస జీవితంలో పరీక్షలు. ఈ పరిస్థితులు డబ్బు విషయాల్లో కానీ, కోరికల విషయంలో కానీ, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీకు ఎదురైనప్పుడు వీటి విషయంలో మీరు విజయాన్ని పొందాలి. విశ్వాసులుగా ఉంటూ ఎన్నో ఛాలెంజెస్ మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఈ విశ్వాసములో మనం ఏమవ్వాలంట? చివరి వరకు ప్రభువు కోసం నీతిగా మనం నిలవాలి. బైబిల్ చూడండి ఒకసారి. యాక్ట్స్ చాప్టర్ 8. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారట. భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి ప్రలాపించారంట. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఆది సంఘం విస్తరించింది అని మనం విన్నాం. 3000 మంది 5000 మంది అనుదినము చేర్చబడ్డారని మనం విన్నాం. తర్వాత మనం వింటున్నాం వాళ్ళకు ఒక పరిశోధన కలిగింది, వారికి ఒక శోధన వచ్చింది. ఆ శోధన వారు వచ్చినప్పుడు ఏమయ్యారంట? వారు మొత్తం సంఘంలోంచి చెదిరిపోయారు. వాళ్ళంతా చెదిరిపోయారు. మనుషులైతే చెదిరిపోయారు, స్థలాలైతే చెదిరిపోయినాయి, పరిస్థితులైతే చెదిరిపోయినాయి, కానీ వారి విశ్వాసం మాత్రం చెదిరిపోలా. ప్రైజ్ ద లార్డ్. దిస్ ఈజ్ ద చర్చ్. ఈ రోజున మీరు విశ్వాసులైన దానికి, క్రైస్తవులైన దానికి, దేవుని పిల్లలైన దానికి కొన్ని శోధనలు మీ జీవితంలోకి, మీ కుటుంబం ద్వారా రావచ్చు, మీ డిపార్ట్మెంట్ ద్వారా రావచ్చు, మనుషుల ద్వారా రావచ్చు, పరిస్థితుల ద్వారా రావచ్చు. మనుషులు చెదిరిపోయారు కానీ, శరీరాలు చెదిరిపోయారు కానీ విశ్వాసం మాత్రం చెదరలేదు. అనడానికి రుజువేంటో తెలుసా? వారు వెళ్ళిన చోట్లల్లా వారు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ వాళ్ళు వెళ్ళారు. స్థానం మారిపోయాం, ఇల్లు మారిపోయాం, ఊరు మారిపోయాం అనే పరిస్థితి వారికి ఉంది, కానీ మా విశ్వాసులమే స్థిరంగా ఉన్నామనే ధైర్యంతో వాళ్ళు సువార్త ప్రకటిస్తూ వెళ్ళారట. అదే వారి మనసులు మాత్రం చెదిరిపోలేదు. మీ విశ్వాస జీవితాల్లో కూడా ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా, యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ ఫర్ ద లార్డ్. ప్రభువు కోసం మీరు ధైర్యంగా నిలబడాలి, ప్రభువు కోసం మీరు రోషంగా నిలబడాలి. వారు ఏ విధంగా ఫిజికల్ పరిస్థితులు మారిన విశ్వాస స్థాయిలో మార్పు చెందకుండా స్థిరంగా ఉన్నారో మనం కూడా అదే విధంగా ఉండాలి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని పాడు చేసినోడు మాత్రం దేవుడు వదలడు. సౌలు ఇంటింటా చొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళు ఈడ్చుకెళ్ళి బయట కొడుతున్నాడట. ఏం చేశాడు? కనబడినప్పుడు విధేయత చూపిన సౌల్ని శిక్షించకుండా ఆయన ఏం చేశాడు తెలుసా? రక్షించుకున్నాడు. సంఘానికి హానికరుడిని సంఘానికి ప్రయోజనకరుడిగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే శాస్త్రులు, పరిచయులు, మిగిలిన వాళ్ళు హాని చేసేవాళ్ళు ఉన్నారో, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే వాడి కత్తి వాతన మొత్తం రక్తపాతం అయిపోయారు. చర్చిని హింసించిన వాడిని ఎవరిని దేవుడు స్పేర్ చేయలే, ఎవరిని స్పేర్ చేయలే. కాబట్టి విశ్వాసుల్ని, విశ్వాస జీవితాన్ని ఎవరు డిస్టర్బ్ చేసినా వాళ్ళని దేవుడు వదలడు, వాళ్ళని దేవుడు వదలడు. కాబట్టి విశ్వాసులుగా మన జీవితాల్లో we may face many challenges. మీరు క్రైస్తవులైనందుకు మీ బంధువులే మిమ్మల్ని తిడతారు, మీ బంధువులే మిమ్మల్ని హేళన చేస్తారు, అవసరమైతే పెళ్ళిళ్ళకు కూడా మిమ్మల్ని పిలవరు, అవసరమైతే రకరకాల విధాలుగా ఆక్షేపిస్తారు. ఏమొచ్చింది నీకు, ఏం జరిగింది నీకు, ఏం దొరికింది నీకు, మాకంటే నీకున్నదేంటి, రకరకాలుగా మాట చెప్పా వాళ్ళకి ధైర్యంగా. నువ్వు నరకానికి వెళ్తావు, నేను పరలోకానికి వెళ్తా. నువ్వు ఆస్తి సంపాదించుకుని పోయేది 6 అడుగుల గొయ్యిలోకే, కానీ నేను ఒకవేళ లేకుండా ఉన్నా నేను పరలోక రాజ్యానికి వెళ్తా. దిస్ ఇస్ షూర్. నీ విశ్వాసంలో మొక్కపోని ధైర్యంతో చెప్పాలి. నువ్వు నిన్ను అవమానపరిచేవాడికి, నిన్ను అగౌరవపరిచేవాడికి, నిన్ను ప్రశ్నించే వాళ్ళకి, హేళన చేసే వాళ్ళకి ధైర్యంగా నువ్వు నిలబడి చెప్పగలగాలి. ఇది నా దేవుడిచ్చింది. ఫిజికల్ పరిస్థితిని బట్టే కాదు, పీపుల్ విల్ మాక్ ఎట్ యూ. మనుషులు రకరకాలుగా మిమ్మల్ని శోధించవచ్చు. శోధన సహించువాడు ధన్యుడు. మన శోధనలో మన రక్షణని అంతము వరకు, చివరి వరకు మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎలాంటి పరిశోధనలే, ఎలాంటి ప్రలోభాలే మన జీవితానికి ఎదురైనా
వారి సంఘం ఏ విధంగా మనుషులు చెదిరిపోయినా మనసులు చెదిరిపోకుండా, విశ్వాసులు చెదిరిపోకుండా వారు ఎలా స్థిరంగా నిలబడ్డారో మనం కూడా ఆ విధంగా నిలబడితే, బైబిల్ చెప్తుంది ఈ సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేవు. పాతాళలోక ద్వారాలు, సాతాను యొక్క రాజ్యం ఎంత గొప్పదైనా ఈ ఒక్క విశ్వాసి ముందు నిలిచే ధైర్యం వాటికి లేదో. నీ దేవుడు సర్వశక్తివంతుడు. హల్లెలూయా.